సౌందర్య గారు మళ్ళీ సౌందర్య గారిని రిపీట్ చేయడానికి శ్రీరాముల తర్వాత మళ్ళీ సౌందర్య గారిని పెట్టుకున్నారు వెంకటేష్ బాబుతో. ఇది ఎలా ఉండేది సార్? సౌందర్య గారు ఎలా ఉండేది? అంటే తనతో నేను 2 సినిమాలు చేశాను కో డైరెక్టర్గా. హలో బ్రదరు, తర్వాత రాముడు వచ్చాడు. రెండిట్లో కూడా తనే కదా? తనే సౌందర్యనే. ఓకే. సో హలో బ్రదర్ టైంలో అంటే తను అప్పటికి ఇంకా పెద్ద హీరోయిన్ ఏం కాదు, జస్ట్ 2వ సినిమానో 3వ సినిమానో అంతే. సో అక్కడ తనకు వాళ్ళ ఫాదర్ రైటర్ యాక్చువల్గా కన్నడలో, చాలా మంచి రైటర్. ఓకే. సో ఫాదరే ఉండేవాడు తనతో. తన ఫాదర్ చనిపోయిన తర్వాత వాళ్ళ మదర్ ఉంటాం మొదలెట్టిన తర్వాత బ్రదర్ వచ్చాడు. సో ఫాదరే చూసేవాడు, ఆయన స్క్రిప్ట్లు ఇవన్నీ విని కథ క్యారెక్టర్ విని చూసేవాడు. అట్లా హలో బ్రదర్ షూటింగ్లో సాంగ్లో కొంచెం ఇక్కడ దాకా డ్రెస్సులు పంపించారు. ఆ అమ్మాయి వేసుకోవటం ఇష్టం లేదు, ఏడ్చుకుంటూ కూర్చుని వాళ్ళ ఫాదరు, నేను కో డైరెక్టర్ కదా ఇట్లా ఉంది ఏం చేద్దాం. అప్పుడేమో ఈవి గారు టాప్ డైరెక్టరు, నాగార్జున హీరో, అమ్మాయి షూట్ రానంటే అసలు ఏం జరుగుతుంది అనేది ఇక వాళ్ళకు భయం వేసి ప్యానిక్ అయిపోయారు. ఇద్దరు ఫాదర్ అండ్ డాటర్ ఇద్దరు ప్యానిక్ అయ్యారు. అయిన తర్వాత కాస్ట్యూమర్ని పిలిచి మోకాల కింద ఉన్నాయా అని అంటే దీన్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అని అడిగాను. అక్కర్లేదు సార్ ఇంకో సైజ్ ఉంది మా దగ్గర అని ఈవి గారికి వెళ్ళి చెప్పాను అనమాట. ఇట్లా బాగాలేదు అమ్మాయి, ఆ డ్రెస్లు అస్సలు చాలా ఆక్వర్డ్గా ఉంది, చూడబుద్ధి అవ్వట్లేదు నాకే, ఇంతమంది చూస్తే చండాలంగా ఉంటుంది, అయితే వేరే కొంచెం మొక్కల కింది వరకు కొంచెం డ్రెస్ ఉంది అదేమని చెప్పాను అన్నాను. ఎందుకు బాగుంటుంది కదా అమ్మాయి అన్నాడు. అస్సలు బాగాలేదు అన్న, మీరే అస్సలు బాగాలేదు, వద్దు బాగోదు, ఆ డ్రెస్ ఏమని చెప్పాను. సరే తొందర రమ్మన్నాను అన్నాడు. అప్పుడు వెళ్ళిపోయి ఆ డ్రెస్ వేసుకోమని చెప్పాను. అక్కడ ఏం మేనేజ్ చేసాం వాళ్ళకి తెలియదు, వీళ్ళకి తెలియదు. అక్కడి నుంచి వాళ్ళ ఫాదర్కి నేనంటే విపరీతమైన ఇది అనమాట. ఓకే. సో శ్రీరాములయ్య కూడా మధ్యలో భయపెట్టారు అమ్మాయిని చాలా మంది. అవునా? అమ్మాయి కూడా భయపడింది యాక్చువల్గా. వాళ్ళ బ్రదర్ అయితే అసలు నో అన్నాడు, సమస్య లేదు నేను చేయను అన్నాడు. ఇంకా ఇక్కడ ప్రశాంత్ కుటీర్లో ఉండేవాళ్ళు, నేను వెళ్ళి సౌందర్యతో నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు అమర్ బయటకు వెళ్ళమన్నాను. బాగా చనుకోండేది, నువ్వు బయటకు వెళ్ళి నేను మాట్లాడు సౌందర్యతో అంటే ఏ మాట అయినా కూడా కన్విన్స్ కాదు, సమస్య లేదు మేము చెయ్యం, అమౌంట్ నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ప్రొడ్యూసర్ పంపిస్తాను అన్నాడు. నువ్వు ముందు బయటకు వెళ్ళి నేను మాట్లాడతాను, నేను ఇక్కడే ఉంటాను నువ్వు మాట్లాడాలి. ఎందుకు భయపడింది మాట్లాడప్పుడు? మళ్ళీ ఏమన్నా అటాకులు దొరుకుతాయి, భయపడతారు కదా మా అమ్మాయిలు కదా కొంచెం. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి క్యారెక్టర్ ఏంటి నువ్వేంటి, ఇట్లాంటి క్యారెక్టర్ లైఫ్ దొరుకుతాయి అసలు, ఇట్లాంటి క్యారెక్టర్ వచ్చినప్పుడు నీ సెక్యూరిటీ అని మేము చూసుకుంటాం, ప్రాబ్లం లేదు, ఇప్పుడు చస్తే ఒకసారి చస్తాం కదా, ఇది నువ్వు ఒప్పుకొని వెనకెళ్ళిపోయావు అనుకో చాలా బాగుంటుంది, ప్రాజెక్ట్కి మంచిది కాదు నీకు మంచిది కాదు అని అమ్మాయిని క్యారెక్టర్ ఇవన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మోటివేట్, ఒరిజినల్గా ఆ మదర్ ఎలా ఉండేది, ఆ మదర్ పెయిన్ ఎలా ఉండేది ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత అమ్మాయి కన్నీళ్ళు వచ్చినాయి. చేద్దాం రా అంది. అందుకనే తను రావద్దన్నా, నేను వచ్చి కన్విన్స్ చేశాడు. ఇప్పుడు నువ్వు ఎట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటావు అన్నాడు. నీకెందుకు నేను చూసుకుంటా అందులే, అంత చదువు నేను చూసుకుంటా అందులే, మా ప్రాణాలు కాదా, ఇంకా మీకు పెళ్లిపెట ఇద్దరికి పెళ్ళి వాళ్ళు అప్పటికి, మీకు పెళ్లి పెట్టాకలే నాకు పెళ్ళి అయింది, ఇంకా నాకు ఉండదా, సినిమా చూసుకోవాలి అంటే వాళ్ళకి మధ్య ఏదో ఒక ఉంది జరిగింది, ప్రతిసారి ఎందుకు జరుగుతుంది అక్కడ, ఆయన షూటింగ్ అంతా ఇక్కడ చేస్తున్నాం కదా అదేం ప్రాబ్లం లేదని చెప్పాం. యాక్చువల్లీ ఇక్కడే అనుకున్నాం షూటింగ్ అంతా. అట్లా సెట్ అయిన తర్వాత ఒక 5 రోజులు చేసిన తర్వాత సమస్య లేదు అనంతపురం చేయాలని డిసైడ్ చేసుకున్నాం. అనంతపూర్లో చేస్తాం ముందు ఇక్కడ షెడ్యూల్ చేసి ఆ తర్వాత అందరికి చెప్పాం అనంతపూర్లో. అది మరి ఆర్టిస్టులు అంతా ఎక్కడ పెట్టారు వాళ్ళని తీసుకెళ్ళిపోయి? అనంతపురే. అనంతపూర్లోనా? ఓకే. రోజు 1 hour జర్నీ ఉండేది. ఓహో సూపర్, అల్టిమేట్. తర్వాత మళ్ళీ కట్ చేస్తే విదేశాలు జయమానదేర, అది మొత్తం మామూలు ట్రాక్ కదా అది. చాలా బాగుంటుంది, అల్టిమేట్ ట్రాక్. చాలా మంచి యాక్టర్స్ అమ్మాయి, చాలా వెల్ బిహేవియర్ అనమాట, చాలా ప్రొఫెషనల్. అంటే వాళ్ళ ఫాదర్ వల్ల, వాళ్ళ ఫాదర్ సినిమా నుంచి వచ్చాడు కాబట్టి ఆ ఫాదర్ వల్ల డిసిప్లిన్ కానీ తన క్యారెక్టర్ని బిల్డ్ చేసుకోవటం, ప్రొటెక్ట్ చేసుకోవటం ఇవన్నీ కూడా అమ్మాయికి బాగా తెలుసు.